సోరకాయ జొన్న రోటీ అండి. సొరకాయ జొన్న రొట్టె. అది స్వీట్ కదా, అది స్పైసీ. ఓ ఓకే. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా? చెప్పేసి ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ జొన్న పిండి అండి, సోరకాయ తురుము, నానబెట్టిన శనగపప్పు, జీలకర్ర, నువ్వులు, పచ్చిమిర్చి పేస్ట్, సాల్ట్, కరివేపాకు అండ్ కొత్తిమీర. ఓకే. ఈ రెండు వచ్చేసి రైతా కోసం అండి. సో రైతా కోసం పెరుగు అండ్ క్యారెట్. వెరీ నైస్. సో మరి ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటండి? ఫస్ట్ స్టెప్ మనం ఫస్ట్ డో ప్రిపేర్ చేసుకోవాలండి. సో ఇందులో ఫస్ట్ జొన్న పిండి, సోరకాయ తురుము, నానబెట్టిన శనగపప్పు, ఎవరిష్టం వాళ్ళండి. ఇది చాలా తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు పప్పు. శనగపప్పు ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నువ్వులు, జీలకర్ర, కరివేపాకు అండ్ కొత్తిమీర. చివరగా పచ్చిమిర్చి అండ్ అల్లం పేస్ట్ అండి ఇది. సో ఇవన్నీ మనం ఇందులో వేసాం కదండి. సో దీన్ని చాలా చక్కగా డో లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి మనం. ఈ సోరకాయ తురుములో వాటర్ ఉంటుంది కదండి, సో దాంతోనే మొత్తం మనకు డో ప్రిపేర్ అయిపోద్ది. సో ఎక్స్ట్రా వాటర్ అవసరం అయితేనే చేసుకోవాలి. ఈ సొరకాయ ఏంటంటే నేను పొట్టు తీయలేదండి, పొట్టు తీయకుండా లేత సొరకాయ పొట్టుతో పాటే చేసుకుంటే మనకి ఫైబర్ కంటెంట్ చాలా వస్తుంది. ఓకే, ఇది తెలియలేదు. లేత సొరకాయ తీసుకోవచ్చు. సో మీ హాబీస్ ఏంటి శ్రీజీ? నా హాబీస్ వచ్చేసి సాంగ్స్ వినడం అండి అండ్ స్టోరీ బుక్స్ చదవడం. ఎప్పుడైనా స్టోరీ కథలు కూడా రాస్తుంటారా? రాయనండి. చూస్తుంటారా? చూస్తుంటానండి. ఏ హీరో అంటే ఇష్టం? హీరో స్పెసిఫిక్ ఏం లేదండి, నాకు ఏంటంటే కూల్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ మూవీస్, కొంచెం హాయిగా కాసేపు నవ్వుకునేలా అలాంటి మూవీస్ అంటే చాలా ఇష్టం. సో ఇందులో కొంచెం వాటర్ పడతాయండి. ఈ వంటలు ఎవరు ఇందులో ఉప్పు తక్కువైంది, కారం ఎక్కువైంది అని ఎవరు చెప్తుంటారు? మీ వారి పేరు? శ్రవణ్. పేర్లు పెడుతుంటారా? పేర్లు ఏం పెట్టారండి, జస్ట్ సజెషన్స్ ఇస్తూ ఉంటారు. ఎప్పుడైనా కోపం వచ్చిందా మీకు కష్టపడి చేస్తుంటే? రాదండి. నిజం చెప్ప అన్ని తింటారు, తను ఏమైనారు. చాలా తనకి కూడా డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేయడం చాలా ఇంట్రెస్ట్ అనమాట. తను చేస్తూ ఉంటారా? లేదు, నేను చేస్తే తినడం ఇంట్రెస్ట్, ఆయనకి తినడం ఇంట్రెస్ట్, చేస్తూ ఉంటారు ఎప్పుడైనా నా కోసం. తనకు ఒక 2-3 రెసిపీస్ వచ్చు, నా కోసం ఎప్పుడైనా అలా సరదాగా. చాలా కష్టపడి మీకోసం 2-3 నేర్చుకున్నట్టున్నారు. ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ అండి తన అండి. పబ్బియం అనేసి ఒక రెసిపీ ఉంటుందండి, అది చేస్తారు. ఎగ్ కర్రీ చేస్తారు. నేను కూడా ఎగ్ కర్రీ చేస్తాను. ఇంకా తనకి వంట వచ్చు యాక్చువల్లీ, బట్ నేను ఛాన్స్ ఇవ్వను చేయడానికి. ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. సో చిన్నప్పటి నుంచి డిజైనర్ అవ్వాలనుకున్నారా? లేదండి, నేను యాక్చువల్లీ ఎంసీఏ గ్రాడ్యుయేట్. నాకు కంప్యూటర్స్ అంటే చాలా ఇష్టం ఉండేది. సో ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలకి ప్రాబ్లం అవ్వద్దనేసి నేను అది వదిలేసాను అనమాట, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వదిలేసి. నాకు ఇది ప్యాషన్, కొంచెం బట్టలు డిఫరెంట్గా కనిపించాలనేసి. అమ్మాయిలకి బట్టలు అలంకరణ అంటే అసలు చాలా అండి. చేయి కోసుకుంటాం మేము, అంతేనా? నేను అన్నం కూడా తినను, చేస్తున్నా. నాకు కడుపు నిండిపోతుంది అనమాట ఆ వర్క్ తో. చూడగానే కడుపు నిండిపోద్దాం. సో డో ప్రిపేర్ అంటే అందరికీ ఉంటుంది కానీ ఇవిడికి కొంచెం ఎక్కువ ఉందండి. ఇవి మనం ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ లా బాల్స్ లా చేసుకోవాలి. ఓకే, సో జొన్న రొట్టె బాగా హెల్దీ కదా? చాలా హెల్దీ అండ్ వెయిట్ లాస్ కి, డయాబెటిక్ వాళ్ళకి కూడా చాలా మంచిది. సో బాల్స్ లా చేసుకున్నాక
ఇలాంటి బటర్ పేపర్ కానీ లేకపోతే పాలిథిన్ పేపర్ కానీ తీసుకోవాలండి. ఓకే. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆ లోపు ఇది ముట్టించేద్దామండి. ముట్టిద్దామండి. మీకు ఏం లాంగ్వేజెస్ వచ్చు? ఇంగ్లీష్, హిందీ, తెలుగు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు. యా. సో ఇందులో ఫస్ట్ ఇట్లా నూనె మొత్తం అదుముకోవాలి పేపర్కి. బాల్ తీసుకొని దీన్ని చేతులతోనే స్ప్రెడ్ చేయాలండి. ప్రెస్ అవి ఇవి ఏమి వాడద్దు. చేతులతో చేస్తే ఈ రోటీస్కి చాలా టేస్ట్ వస్తుంది అనమాట. మనం దీని తవ మీద ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఓకే. ఇట్లా స్ప్రెడ్ చేసేసి ఇందులో ఒత్తుకున్నాం కదండి, జొన్న రొట్టె దీని మీద వేసేసాను. ఓకే. సో వేసిన జొన్న రొట్టె మీద పైనుంచి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇది కాలేలోపు ఇన్ బిట్వీన్ ఇంకొకటి కూడా చేసేసుకోవచ్చు అండి. ఇది కొంచెం ఇప్పుడు ఫ్రై అయిపోయాయండి. ఇలా ఫ్లిప్ చేసుకుంటూ దీన్ని క్రిస్పీగా కుక్ చేసుకోవాలి. ఓకే. సో అవి డన్ అండి, అయిపోయాయి. ఓకే. సో సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాము. షూర్. స్పైసీ సోరకాయ జొన్న రోటీ ఈజ్ రెడీ అండి, విత్ క్యారెట్ అండ్ కొత్తిమీర రైతా. ఓకే. ట్రై చేయండి తప్పకుండా. సో చూసారు కదా, చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మరి సొరకాయ జొన్న రొట్టె టేస్ట్ చేసేద్దామా? టేస్ట్ చేసే ముందు తయారీ విధానం చూద్దాం. సొరకాయ జొన్న రొట్టె కావలసిన పదార్థాలు: నానబెట్టిన పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి అల్లం పేస్ట్, సొరకాయ తురుము, నువ్వులు, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, జొన్నపిండి. సొరకాయ జొన్న రొట్టె తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో జొన్నపిండి, సొరకాయ తురుము, పచ్చిశనగపప్పు, నువ్వులు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, పచ్చిమిర్చి అల్లం పేస్ట్, నీళ్లు, నూనె వేసి బాగా కలిపి ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకుని రొట్టెల మాదిరి ఒత్తి రెండు వైపులా చాలా ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, సొరకాయ జొన్న రొట్టె రెడీ.